సంగారెడ్డి జిల్లా వైకుంఠపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సతీ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి రాజగోపురం నిర్మాణానికి మంత్రి కృషి చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎంపీ శ్రీభరత్ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టమైందని అధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారన్నారు. తొలుత భరత్కు ఆలయ ఈవో స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీ డంపింగ్ యార్డ్ను డిపిఓ వెంకటేశ్వరరావు పరిశీలించారు. చెత్తరహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దటమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీని తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్యంపై సింగరాయకొండ నుండి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలోని రామ్ మందిర్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. కొన్ని దశాబ్దాలుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే సత్యానందరావు, అమల, ఎంపీ గంటి హరీష్ మాథూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి గోదావరి జలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. ఉత్తర శ్రీరంగగా పిలుచుకునే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుపోగింది. 1,00,000 మంది వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దేశం సుభిక్షంగా ఉండాలని మహాగణపతి పూజ జరిపించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెండో రోజు జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ను పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. నెల్లూరు జలదంకిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. చెన్నకేశవ స్వామి దేవస్థానంలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో టీడీపీ నాయకులు కోరపాటి మాలకొండారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్లోని పలు ఆలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. వేకుజాము నుంచే వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుడివాడ పాటి మీద వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులు కిటకిటలాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తుల జై జయ ధ్వానాలతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం మురళీనగర్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కోలాటం తదితర కళారూపాలతో స్వామివారికి భక్తులు కొలిచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు నృత్యం చేస్తూ కోలాటం ఆడుతూ ఆకట్టుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్లో శ్రీ కాకుటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించుకున్నారు. చల్లపల్లి జమీందారు వంశీయులు తొలి పూజలో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవార్ల సహిత వెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ముక్కోటి ఏకాదశి పర్వదినంతో పాటు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. నల్గొండ నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో గుండెపోటుతో వచ్చిన వ్యక్తికి వైద్యం వికటించి మృతి చెందాడని బంధువులు ఆందోళన చేపట్టారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గడ్డం సత్తిరెడ్డికి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కామినేని ఆసుపత్రికి తరలించారు. సత్తిరెడ్డి తెల్లవారుజామున మృతి చెందగా డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు హాస్పిటల్లో ఆందోళన చేపట్టారు.
నిజామాబాద్ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. స్వామివారి ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. మహిళలు కోలాటాలు, మంగళ హారతులతో పల్లకీ సేవలో పాల్గొన్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ నిర్వాహకులు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో ఉన్నట్లే ఇక్కడ దర్శనం జరుగుతుందన్నారు నిర్వాహకులు. హైదరాబాద్ జిల్లా కుత్బుల్లాపూర్ గోదావరి హోమ్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకున్నారు. ఆలయాలు గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేకుజాము నుండే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాలు విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి. పల్లకీ సేవలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాయణపు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాయణపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమంలో నృసింహస్వామి దేవస్థానంలో ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామివారి గిరి ప్రదక్షిణ అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముక్కోటి ఏకాదశి పండుగను వైభవంగా నిర్వహించారు. మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ స్వామి వారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పల్నాడు జిల్లా వినుకొండలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బాపట్ల జిల్లా అద్దంకి ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా ఉత్తరముఖ ద్వారా దర్శనానికి భక్తులు పోటెత్తారు. వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా మందమరిలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాలని వెంకన్న నామాలతో మారుమోగాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపిక్ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లు, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు అధికారులు. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర ఎదిలాబాద్లోని గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటున్నారు. గోవిందనామ స్మరణలతో ఆలయం మారుమోగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు.